నమస్కారం టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు. విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించిన కలెక్టర్ నాగరాణి. వరద సహాయక కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు భాగస్వామ్యం కావాలి. పాలకొల్లులో పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. తణుకు మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు వర్షాకాల రక్షణ దుస్తులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి, దాత వావిలాలకు అభినందనలు. తణుకులో ఘనంగా భరతమాత ఆటో వర్కర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ సిల్వర్ జూబిలీ వేడుకలు, ప్రశంసించిన శాసనసభ్యులు. తణుకు పట్టణంలో 30 రోజుల పాటు నైతికతే నిజమైన స్వేచ్ఛ కార్యక్రమం భాగస్వామ్యం కావాలని కోరిన జమాతే ఇస్లామీ హింద్. ఎర్రకాలువను మళ్లీ ముంచెత్తిన వరద, ముంపు భయంలో తాడేపల్లిగూడెం రూరల్ గ్రామాలు. నల్లజర్లలో అక్రమ మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్. రాజోలులో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వరప్రసాద్, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ. మురమళ్ల వీరేశ్వర స్వామికి లక్ష రుద్రాక్ష పూజ, క్రతువులలో పాల్గొన్న ఎమ్మెల్యే సుబ్బరాజు. వంకావారిగూడెం జీలుగుమిల్లి రహదారిని పరిశీలించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హితవు. తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. అత్యధికులు ఇళ్లకే పరిమితమయ్యారు. క్రీడాకారులు, వాకర్లు, సీజనల్ వ్యాపారులు, రోడ్లు బండ్లపై విక్రయాలు చేసేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వాహనదారులు తడుస్తూ రాకపోకలు సాగించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్కు వెళ్లేవారు అవస్థలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు, మలేరియా, డెంగీ, టైఫాయిడ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో విడవకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా ఈ వర్షాల కారణంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లకు సోమవారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ చెదలబాడ నాగరాణి భీమవరంలో ఆదివారం మీడియాకు తెలిపారు. అలాగే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఆమె తనిఖీ చేశారు. కాగా గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 2593.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం 16 మండలాల్లో అత్యధికంగా వర్షం కురిసింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లాలో చేపడుతున్న సహాయక కార్యక్రమాల్లో అధికార యంత్రాంగంతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భాగస్వాములు కావాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో పెనుమదం గ్రామంలో ముంపుకు గురైన వరి పొలాలను ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న ఈ వర్షాలు, వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని వివరించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన అన్ని సహాయక చర్యలపై యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారన్నారు. వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మంత్రి వెంట వివిధ శాఖల అధికారులు, కూటమి పార్టీల ప్రతినిధులు ఉన్నారు. అదేవిధంగా ఈ అల్పపీడన ద్రోణితో మరి పెద్ద ఎత్తున ఏదైతే అకాల వర్షాలతోటి ఉత్తరాంధ్ర, అదేవిధంగా వెస్ట్, ఈస్టు, మరీ పర్టికులర్గా కృష్ణా, గుంటూరు, బాపట్ల ఏదైతే జిల్లాలు ఏవైతే ఉన్నాయో బాగా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. అందులో పర్టికులర్గా ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి నిన్నటి నుంచి కూడా ఎవ్రీ 1 hour 2 hours కాన్ఫరెన్స్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు అన్ని డిపార్ట్మెంట్లని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో పోతుంది, ఏ విలేజ్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి, ఏ ట్యాంక్స్కి ఇబ్బంది, ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని ఎప్పుడు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఆ ఎఫెక్ట్ అయ్యేటువంటి విలేజెస్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని ముందుగానే సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తరలించడం ద్వారా సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించేటువంటి ప్రయత్నం మన తరపున చేయాలనేటువంటిది. అదేవిధంగా ఏదైతే పునరావాస కేంద్రాల్లో చేర్చినటువంటి వాళ్ళకు కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళకి కావాల్సినటువంటి భోజన సౌకర్యాలు అన్నీ కూడా, వాటర్ ప్యాకెట్లు, మిల్క్, ఇట్లా ఇవన్నీ కూడా హ్యూమన్ గ్రౌండ్స్లో వాళ్ళకి అరేంజ్ చేయాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు. అదేవిధంగా ఏదైతే
దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన వాళ్ళు కానీ, ఎవరైతే ఈ యొక్క నెలలు నిండినటువంటి గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ముందుగానే హాస్పిటల్స్కి చేర్చమని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. ఇట్లా ఎవ్రీ మినిట్ ఆయన మానిటర్ చేస్తూ అలర్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ప్రజలకు కూడా సాధ్యమైనంత వరకు అత్యవసరమైన పనులు ఉంటేనే తప్ప బయటికి రావద్దని కూడా ప్రజలకు కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ డిపార్ట్మెంట్స్ కూడా పంచాయతీరాజ్ కానీ, హెల్త్ కానీ, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ ఇవన్నీ కూడా కంబైన్డ్గా వర్క్ చేస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి 30 సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పార్టీకి చెందిన నాయకులు వావిలాల వెంకట రమేష్, సరళాదేవి దంపతులు ఆదివారం సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా పురపాలక సంఘానికి చెందిన 200 మంది పారిశుధ్య కార్మికులకు వర్షాకాలంలో రక్షణ ఇచ్చే దుస్తులను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా అందజేసి దాతలను అభినందించారు. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సెప్టెంబర్ 1, 1995 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో తనకు మాజీ వేవర్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి వావిలా సరళాదేవి గారి సౌజన్యంతో మన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వావిలా సరళాదేవి గారికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రజల ఇంటికి తీసుకెళ్ళి వారికి కావాల్సినటువంటి అవసరాలను తీర్చి రాష్ట్రంలో ఒక నూతన వరవడి సృష్టించి ఆ రోజు ప్రజలందరి మనసుల్లోనూ కూడా ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా నిలిచారు చంద్రబాబు నాయుడు గారు. ఐటీ రంగాన్ని హైదరాబాద్లో ప్రారంభించి ఆ రోజు దేశంలో బెంగళూరు, మద్రాసే ఐటీకి స్థానం ఉన్నటువంటి రోజుల్లో హైదరాబాద్లో హైటెక్ సిటీని నిర్మించి ఈరోజు దేశంలో మొట్టమొదటి స్థానంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉండే విధంగా హైదరాబాద్ ఉందంటే దానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టి ప్రజల పక్షాన పోరాడి 5 సంవత్సరాలు ప్రజలకు అండగా నిలబడి ఈరోజు అత్యధికమైనటువంటి మెజార్టీతో మళ్ళా 161 సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రజా పోరాటాల నిదర్శనమని సందర్భంగా తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మన తణుకు పట్టణానికి చెందినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ఈ రెయిన్ కోట్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది కనుక వారందరికీ కూడా అన్ని విధాలుగాను కూడా ఇది ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేయడం ద్వారా సరళాదేవి గారు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేయడానికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంతిరావు వెంకటరత్నం, జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, మున్సిపల్ డిఈ కొవ్వూరి ఈశ్వర్రెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తాతపూడి మారుతిరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు నియమాలను పాటిస్తూ ప్రమాదాలకు తావు లేకుండా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చి మంచి పేరు తెచ్చుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆటో కార్మికులకు హితవు పలికారు. పట్టణానికి చెందిన భరతమాత ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ 25 వసంతాల విజయోత్సవ వేడుకల్లో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థ 25 ఏళ్లు విజయవంతంగా కొనసాగడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కేకును కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. కాగా పట్టణ సీఐ నాగుల కొండయ్య పేదలకు దుప్పట్లను పంపిణీ చేసి మాట్లాడారు. యూనియన్ ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు అధ్యక్షునిగా కొనసాగిన పంగం రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 25 ఏళ్లుగా కార్యదర్శిగా పనిచేసిన కంచుమర్తి విశ్వేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ, న్యాయ సలహాదారులు కౌరు వెంకటేశ్వర్లు, కామన మునుస్వామి, సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, మిగిలిన ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు.
తణుకు నియోజకవర్గ పరిధిలోని తిరుపతిపురం గ్రామం సమీపంలో ఉన్న ఆరుదలకోడు నూతన డాం గేటు అమరిక పనులను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదివారం పరిశీలించారు. యనమదుర్రు డ్రైన్పై 5.5 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ గేట్ల వల్ల సమీప గ్రామాల్లోని పంట పొలాలు వరద ముంపు బారిన పడవని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేసిన కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. స్వేచ్ఛ పేరుతో యువత తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం అధ్యక్షురాలు మెహమ్మద్ ఆలియా సూచించారు. నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే కార్యక్రమాన్ని తణుకు పట్టణంలోని ఆయేషా ఎడ్యుకేషనల్ సొసైటీ భవనంలో ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. 30 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి సమాజం పట్ల యువత బాధ్యతను గుర్తు చేస్తామని చెప్పారు. మితిమీరిన స్వేచ్ఛ కారణంగా జరుగుతున్న అనర్థాలను వివరిస్తూ వాటి నివారణకు కృషి చేస్తామని తెలిపారు. దీనిలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమకు మద్దతు తెలపాలని కోరారు. నైతిక విలువలు సమాజం మరొక్కసారి మేల్కొనాలి. నైతిక విలువలు నిజమైన స్వేచ్ఛ అనే అత్యుత్తమ నినాదంతో జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం తరపున దేశవ్యాప్త ఉద్యమాన్ని సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు చేపట్టనున్నాము. దీని ముఖ్య ఉద్దేశం నేడు సమాజంలో కోల్పోతున్న నైతిక విలువలు, అలాగే ముఖ్యంగా యువత తన భవిష్యత్తును సమాజ భవిష్యత్తును పక్కన పెట్టి సమాజం పట్ల బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న యువతను మరొక్కసారి బాధ్యతాయుతమైన సమాజం వైపునకు, దాని శ్రేయస్సు వైపునకు అడుగులు వేయమని కోరడమే. మనిషి స్వాభావికంగా నైతిక విలువలనే ఇష్టపడతాడు. కాకపోతే మితిమీరిన స్వేచ్ఛను కోరుకుని ఆ మితిమీరిన స్వేచ్ఛ కారణంగా జరుగుతున్న అనర్థాలను వారికి తెలియచెప్పి మరొక్కసారి సమాజ శ్రేయస్సు వైపుకు అడుగులు వేయాలని ప్రతి ఒక్కరికి గుర్తు చేయడమే ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేపడతాము, అలాగే కార్నర్ మీటింగ్స్ జరుగుతాయి. గడప గడపకి మా ఈ సమాచారాన్ని అందజేయడం, యువతకు ఈ ఉద్యమాన్ని పరిచయం చేయడం, కాలేజెస్ స్కూల్స్ను విజిట్ చేయడం, అలాగే బహిరంగ సభలు కూడాను చేపడతాము. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకుని మాతో పాటు ఈ ఉద్యమంలో భాగస్వాములవుతూ సమాజ శ్రేయస్సు కోసం పాల్పడాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యకర్తలు మహమ్మద్ సల్మా, మహమ్మద్ అసియా, మహమ్మద్ సుఫీనా, మహమ్మద్ సఫియా, మహమ్మద్ రస్మియా, మహమ్మద్ రహీమా, మహమ్మద్ హుమేరాలు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే దిశగా తణుకు పట్టణంలోని సుప్రసిద్ధ విద్యాసంస్థ మాంటిసోరి స్కూల్ ఆవరణలో ఆదివారం మట్టి వినాయక ప్రతిమల పోటీలను నిర్వహించారు. పట్టణానికి చెందిన వాసవి నగర్, తణుకు కమ్యూనికేషన్ నెట్వర్క్, వేవ్స్ ఫైబర్ల ఆధ్వర్యంలో ఈ పోటీలను ఏర్పాటు చేశారు. పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 62 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొని తాము రూపొందించిన ప్రతిమలను ప్రదర్శించారు. న్యాయ నిర్ణేతలుగా ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ అధ్యాపకులు ఈడ్పుగంటి కళ్యాణి, బిఎల్ శిరీష, కేఎన్వి పద్మావతులు వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు. సీనియర్ విభాగంలో కె హర్షిత, పి యశ్వంత్ సాయి, ఏ వెంకట శ్రీనివాస్, జూనియర్ విభాగంలో ఏవైఎం ప్రజ్వల, కె జస్విత, యుఎన్ రామసాయి నిలిచారు. వీరికి వాసవి నగర్ అధినేత కొల్లూరి లక్ష్మీనారాయణ గుప్తా, పుష్పలత దంపతులు సమకూర్చిన నగదు బహుమతులను అందజేశారు. ఇందులో ఏ పాత్ర ఫస్ట్ వాళ్ళందరూ ఎలా చేశారు? తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, నిశా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం
ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధులకు వైద్య సేవలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ మేరకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, జనరల్ వైద్యులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు సంచార శకటం ద్వారా పట్టణంతో పాటు పైడిపర్రు, మండపాక ప్రాంతాల్లో పర్యటించి 8 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు. అలాగే సంఘం సభ్యులు దాట్ల రామరాజు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంస్థ కోశాధికారి అర్జీ భాస్కర్రావు, మెంబర్ గిరిజాల నాగేశ్వరరావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. ఈ ఉచిత వైద్య సేవలు కోరుకునేవారు స్వయంగా కానీ లేదా 9059290717 9985343530 మొబైల్ నెంబర్లకు ఒక రోజు ముందు తెలియజేయాలని నిర్వాహకులు కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని కోరుతూ ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉపాధ్యాయ నాయకులు తణుకులో ఆదివారం నిరసన చేశారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద నినాదాలిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న కొత్త పెన్షన్ విధానాలు సమ్మతంగా లేవన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి తహసీల్దార్ దాట్ల అశోక్ వర్మలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి అయినపర్తి రాజగోపాల్, నాయకులు ఏ వీరభద్రరావు, వి రామ్మోహన్, కె రాంబాబు, సిహెచ్ సత్యనారాయణ, పివి పెద్దిరాజులు పాల్గొన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి. ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలి. రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. పునరుద్ధరించాలి. ఓపీఎస్ ని వెంటనే పునరుద్ధరించాలి. పునరుద్ధరించాలి. ఓపీఎస్ ని వెంటనే పునరుద్ధరించాలి. రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. అంతర్జాతీయ కర్ణాటక సంగీత నాట్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహించిన శివతాండవం కార్యక్రమంలో తణుకు పట్టణానికి చెందిన రాగరవళి సంగీత నృత్య కళాక్షేత్ర విద్యార్థులు పాల్గొన్నారు. తమిళనాడు ప్రభుత్వం, ఆసియా బుక్స్ ఆఫ్ రికార్డ్స్, కాశీ విశ్వనాథ టెంపుల్ ట్రస్ట్ల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఈ పోటీల్లో ఈ విద్యార్థులు ధ్రువపత్రాలను అందుకున్నారు. వీరిని కళాక్షేత్రం ప్రిన్సిపల్ నండూరి రాధిక అభినందించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.